హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ వితౌట్ కొబ్బరి గసాల ఇవన్నీ కాకుండా నార్మల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఫ్రెష్ ఉప్పు వేసి మొత్తం నీట్గా వాష్ చేసుకున్నాను. దానిలో ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పెరుగు అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలుపుకొని మసాలా ఇవన్నీ కూడా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అనేది మనం ఒక 15 నుంచి 30 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ముక్క. సో ఇప్పుడు ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక 2 పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 టమాటోస్ నేను తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట టమాటో వచ్చేసరికి. సో ఈ టమాటో కూడా యాడ్ చేసేసుకొని నేను మూత పెట్టేసి వీటిని కుక్ చేసుకున్నాను అనమాట సిమ్లో. అంటే ఈ టమాటో అనేది మంచిగా స్మాష్ అవుతే మనకు అది గ్రేవీ కింద ఫామ్ అవుతుందన్నమాట. సో దానికోసం అనేది నేను టమాటోని అలాగ మూత పెట్టి కొంచెం ఉడికించుకొని తర్వాత అలా ఫ్రై లాగా కలుపుకుంటూ ఉన్నాను అనమాట అడుగంటకుండా. ఇప్పుడు కొంచెం మనకి టమాటో అనేది కొంచెం ఉడికింది అనిపించినప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి మంచిగా పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలన్నమాట. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవి కుక్ అయ్యింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీనిలో వేసేసేయాలి. వేసేసి ఇప్పుడు ఆ బౌల్కి మనం చికెన్ పెట్టిన బౌల్కి కూడా కొంచెం ఉంటుంది కదా మసాలా అదంతా కూడా వాటర్ వేసి మొత్తం దీంట్లోకి వేయాలన్నమాట. వాటర్ ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు, కొంచెం యాడ్ చేస్తే చాలు ఆ మసాలా మొత్తం వచ్చే అంత. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు అదంతా యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం సేపు అది కుక్ అవ్వేదాకా చూసుకోవాలన్నమాట. మధ్యలో ఇలాగా మూత తీసి మనము కలుపుకున్నట్లయితే అది అడుగు అంటకుండా ఉంటుంది. సో చికెన్ ఇలా కుక్ అవుతూ దగ్గర అవ్వేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనిలో కొంచెం గ్రేవీ కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఆనియన్ అండ్ టమాటో వల్ల వచ్చిన గ్రేవీ. ఇందులో ఏమీ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు. సో లాస్ట్లో వచ్చేసరికి మనం ఇలాగ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. కీప్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.